రేవంత్ రెడ్డి సారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కదా, అట్లనే ఆయన చేతులనే విద్యాశాఖ కూడా ఉన్నది కదా. అయితే సారు ఆ శాఖ గురించి, చదువుకునే పిల్లగాళ్ళ గురించి మాట్లాడిండు. మరీ ముఖ్యంగా బీటెక్ చేస్తున్న స్టూడెంట్స్ గురించి మాట్లాడి ఏం చెప్పిండో ఇనుండ్రి. సంవత్సరానికి 1,10,000 మంది ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ సర్టిఫికేట్ తీసుకొని వస్తారు. ప్లెయిన్ పేపర్ ఇచ్చి ఒక జాబ్ కోసం అప్లికేషన్ ఫిలప్ చేయమని. ఇది క్రిమినల్ వేస్ట్. ఇన్న రానుల రేవంత్ రెడ్డి సార్ ఏమన్నాడో, చదువు షారేడు బల్పాలు దోషాడు అన్నట్టు ఇంజనీరింగ్ చేసిన చాలా మంది పిల్లగాన్లకు నాలెడ్జే ఉంటలేదట. జాబ్ కోసం అప్లికేషన్ కూడా నింపరాదట. అయితే ఇంజనీరింగ్ చదివి అటు చిన్న జాబుకు పోలేక ఇటు నాలెడ్జ్ లేక ఎటు కాకుండా అవుతున్నారు అని అంటున్నాడు. ఇక అమ్మ నాయనలేమో నా కొడుకు నా బిడ్డ పెద్ద పెద్ద చదువులు చదువుతున్నారు, గొప్పోళ్ళు అవుతారని కలలు కంటారు అని చెప్పుకొచ్చిండు. మరి విద్యాశాఖ కూడా సార్దేనా, ఏమన్నా మార్పులు చేర్పులు చేయాలన్నా సారే చేయాలన్నా. అందుకే ఏం తీసుకున్నా, నేను విద్యాశాఖ తీసుకున్నా. రోజు తిట్లు తినాలి, కానీ ఆ తిట్లు పడకుండా ఉండాలంటే కాపాడాల్సింది మీరే. ఇట్లా సారు తిట్లు తినాలనా అని అన్నాడో లేదో, అటు మాజీ మంత్రి కమ్ బీఆర్ఎస్ లీడర్ జగదీష్ రెడ్డి సారో మాట అననే అన్నాడు. చదువుకున్నోడు తెలుస్తుంది చదువు విలువ. ఏం క్రిమినల్ వేస్ట్, నీ మొద వేస్ట్, నిన్ను ఎన్నుకోవడం ఒకటే ఈ రాష్ట్ర ప్రజలు చేసిన క్రిమినల్ వేస్ట్. నువ్వు ఒకటే క్రిమినల్ వేస్ట్. ఇంకా మాట్లాడుకుంటా 2034 దాకా నేనే ఉంటా అని అనుకొచ్చిండు రేవంత్ సారు. 34 వరకు నేనే ఉంటా, 34 వరకు నేనే ఉంటా.